చెప్పండి. ఇప్పుడు 40-45 మంది ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ లో టికెట్లు వచ్చేటువంటి అవకాశాలు లేవు. వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోనూ బీజేపీలో చేరేటువంటి అవకాశాలు ఉంటాయి, లేకపోతే ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తారు. ఏం మీ పార్టీలోకి ఆ ఎమ్మెల్యేలు ఏమైనా వచ్చేటువంటి అవకాశాలే? ఆ ప్రాంతం ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాలలో ఇప్పటిదాకా కాంగ్రెస్ లో కష్టపడి పనిచేస్తున్న వాళ్ళకి టికెట్ వచ్చినటువంటి ఎమ్మెల్యేలు టికెట్ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి అదేవిధంగా ఎంపీల మీద పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దళిత బంధు పథకంలో కావచ్చు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ మాఫియా చేస్తా ఉన్నారు నియోజకవర్గాల్లో. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద వారు చెప్పినట్టు 40% కాదు 50% మంది టికెట్ ఇవ్వకపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈసారి కొంతమంది ఎంపీలకు కూడా ఎమ్మెల్యేలు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా కేసీఆర్ గారికి ఆల్రెడీ ఏ ఎమ్మెల్యే ఏ విధమైనటువంటి సర్వీస్ చేస్తా ఉన్నాడు, ఏ విధమైన వ్యతిరేకత ఉంది, అసలు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, గతంలో ఏం చేసిరు, ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు, జనాలతో మమేకమేడా లేడా అనేది ప్రతి నెల సర్వే చేయించుకుంటా ఉన్నాడు. ఆ సర్వే రిపోర్ట్లన్నీ కూడా కేసీఆర్ గారి దగ్గర ఉండే వాళ్ళు ఆట ఆడిపిస్తా ఉన్నాడు. కాబట్టి ఈసారి పార్టీలో ఉన్నటువంటి సగం పైగా ఎమ్మెల్యేలకు టికెట్ రాకపోవచ్చు. అదే కాకుండా లాస్ట్ వరకు టికెట్ ఇవ్వకుండా కూడా వాళ్ళు మభ్యపెట్టే అవకాశం ఉంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది. కాబట్టి పోయినసారికి ఈసారికి చాలా వ్యత్యాసంతో టీఆర్ఎస్ పార్టీ గతంలో భిన్నంగా పనిచేసే అవకాశం ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవబోతా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ కూడా మూడోసారి అధికారంలో వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆ నానుడే తెలంగాణ రాష్ట్రంలో పనిచేసే అవకాశం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో భిన్నంగా 4 నెలల ముందే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. సోషల్ జస్టిస్ కూడా కాంగ్రెస్ పార్టీ ఫాలో అవుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలా, గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఎస్సీ ఎస్టీ బీసీలకి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏ విధంగా మనం ముందుకు పోయినాం, గతంలో ఏ విధంగా పరిష్కరించడం, ఇప్పుడు ఏ సమస్యలు అవి ఏ విధంగా పరిష్కరిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా సెప్టెంబర్ 17 లోపు అన్ని డిక్లరేషన్లు ప్రకటించి ఆల్రెడీ యూత్ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది, రైతు డిక్లరేషన్ కూడా ప్రకటించడం జరిగింది, బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, అదేవిధంగా ఎస్టీలకు సంబంధించి డిక్లరేషన్, మహిళలకు సంబంధించి డిక్లరేషన్, ఇవన్నీ కూడా సెప్టెంబర్ 17 లోపు కంప్లీట్ చేసి మేనిఫెస్టోను విడుదల చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గతంలోకి భిన్నంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా తయారైంది. చాలా బలంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తా ఉంది. అనునిత్యం టీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతా ఉంది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు దాదాపు టీఆర్ఎస్ పార్టీ పోయినసారి 78 సీట్లు గెలిచి ఈసారి మాత్రం 30 నుంచి 40 సీట్ల లోపే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలుస్తారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మాత్రం సింగిల్ డిజిట్ కి పరిమితమయ్యే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో.